ఆశీర్వదించుగాక. As the Lord is speaking to us, ప్రభువు మనతో మాట్లాడుతుండగా shall we yield to the Holy Spirit? పరిశుద్ధాత్మకు మనం లోబడదామా? Shall we kneel down in our humility? మనము మోకాళ్ళ మీద ఆయన సముఖంలో మోకరిస్తాం. The Lord may allow the Lord to work in your life. నీ హృదయంలో, నీ జీవితంలో ప్రభు పని చేయటం కొరకై ప్రభువుని అనుమతిస్తావా? Don't live in darkness. చీకట్లో ఇక మీద జీవించవద్దు. The light of life, జీవపు వెలుగు, Lord Jesus Christ, జీవపు వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారు is standing at the door of your heart and knock. నీ హృదయ ద్వారం వద్ద నిలిచి తట్టుచూ ఉన్నాడు. ఆయన He wants to come into your life. ఆయన నీ యొక్క హృదయంలో ప్రవేశించాలని కోరుతున్నాడు. You are still living in the dark world. నీవు ఇంకా లోకపు చీకట్లోనే జీవిస్తున్నావు. If you are still hating your brother, your sister, నీవు ఇంకా నీ సహోదరిని ద్వేషిస్తూనే ఉంటే, today Lord is speaking. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. May your heart be filled with the love of God. నీ యొక్క హృదయము దేవుని ప్రేమతో నింపబడాలని కోరుతున్నాడు. Your dark heart may be enlightened by the word of God. నీ యొక్క చీకటి హృదయము దేవుని వాక్యపు వెలుగుతో నింపబడాలని కోరుతున్నాడు. He wants to take away all the darkness from your life. నీ జీవితంలో నుంచి చీకటి యావత్తు తీసివేయాలని కోరుతున్నాడు. Open your heart to Him. ప్రభు కొరకై నీ హృదయాన్ని తెరుస్తావా? For a few moments, కొన్ని క్షణాలు let us think what the Lord is talking to us. దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వస్తున్నాడో దాన్ని కొద్దిసేపు ధ్యానిస్తాం. And we are really touched with the word of God. నీవు నిజంగా దేవుని వాక్యంతో తాకబడితే Surrender your life to the Lord. నీ జీవితాన్ని ప్రభువుకి స్వాధీనపరచు. Don't delay. ఆలస్యం చేయబోకు. Don't hinder the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మను బాధ పెట్టొద్దు. Today is the day of salvation. నేడే నీ రక్షణ దినం. The world is ప్రపంచము ముగింపు దగ్గరకు వచ్చింది. everywhere we see confusion. మీరు ఎక్కడికి వెళ్ళినా కలవరమే కనపడుతుంది. No peace at all. ఎక్కడ నెమ్మది లేదు. We see development in one way. We see the development in one way. ఒక మార్గంలో అభివృద్ధి చూస్తున్నాం. At the same time we see the development for the destruction. మరో ప్రక్క నాశనము కొరకైనా అభివృద్ధి చూస్తున్నాం. At the same time loving Lord is speaking to us. అదే సమయంలో ప్రేమగల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. He is showing His love from the cross. ఆయన తన ప్రేమను కల్వరి శిలువపై నుండి కుమ్మరిస్తున్నాడు. He took all our sin upon His body. మన యొక్క పాపములన్నీ కూడా తన శరీరం మీద మోస్తున్నాడు. He was nailed to the cross. ఆయన మన నిమిత్తమై ఆయన శిలువపై మేకులతో నాటబడ్డాడు. Shed all the blood so that you and I may be cleansed. నీవు నేను కడగబడినట్లుగా తన శరీరంలో రక్తమంతా కాచివేశాడు. How much He has done for us. ఆయన మన నిమిత్తమై ఎంత చేసినాడో ఆలోచించు. Today He is lovingly inviting. అదే యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమతో ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. Surrender your life to Him. నీ జీవితాన్ని ఆయనకు స్వాధీనపరుస్తావా? Be a nominal Christian, nominal believer, just going by the group's name, you will not be able to reach heaven. ప్రియా సోదరి నామకార్థ క్రైస్తవుడిగా, నామకార్థ విశ్వాసిగా ఏదో గుంపులో నేను హాజరవుతున్నానులే, నేను పరలోకం వెళ్ళిపోతానులే అనుకోబాకు. God is not going to accept us by the name of the groups in which we are. ఈ లోకంలో కలిగి ఉన్న గుంపుల పేర్లను బట్టి దేవుడు మన పరలోకంలో స్వీకరించలేడు. We are going to receive only by the name of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి నామం ద్వారానే తప్ప మరి ఏ నామమున నిన్ను ఆయన పరలోకంలో స్వీకరించలేదు. There is no other way in which we can get into the heavenly places. పరలోకములో ప్రవేశించడానికి ఈ లోకంలో వేరే మార్గం ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. Only Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. Believe in Him. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు. Trust in Him.
ఆయన యందు నమ్మిక ఇచ్చు. and do what he says. ఆయన ఏం చెప్పాడో చెయ్యి. You'll see the end of your life will be blessed and joyful. దాని తర్వాత నీ జీవితము ఆశీర్వాదకరంగాను ఆనందదాయకంగా మారిపోద్ది. Your life will be a blessing to you and your family and for many other neighbors. నీ జీవితము నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ ఇంటి వారికి ఆశీర్వాదంగా ఉంటుంది, నీ ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. Today, ఈ రోజు may your life be turned to a blessing. నీ యొక్క జీవితము ఆశీర్వాదంగా మార్చబడును గాక. Give heed to the word of God. మనము దేవుని యొక్క వాక్యాన్ని తాకుడు పొందాం. That's how we'll commit our life to the Lord. ఇప్పుడు ప్రభువా నా యొక్క జీవితాన్ని నీకు స్వాధీనపరుస్తున్నాను అని చెప్పు. Receive him into your hearts. Receive him into your heart. ఆయనను నీ హృదయములోకి స్వీకరించు. If you are touched by the Lord, నీవు దేవుని ద్వారా తాకబడిన వ్యక్తులైతే we'll pray for you. నేను నీ కొరకై ప్రార్థన చేస్తాం. After the prayer, ప్రార్థన అయిన తర్వాత if you still have to be instructed and guided, kindly come forward so that we may help you in guiding you into the right way of God. కాబట్టి నీవు ఈ కూడికలో ప్రార్థన అయిపోయిన తర్వాత నీవు ముందుకు వస్తే నీకు మరిన్ని సంగతులు, నీకు సూచనలు, సలహాలు ఇచ్చి ఏ రీతిగా ప్రభు దగ్గరికి నీవు రావాలనే సంగతి మరింత స్పష్టంగా నీకు బయలుపరచగలం. We shall pray. ప్రార్థన చేస్తాను. Our loving Heavenly Father, మా ప్రేమ గల పరలోకపు తండ్రి, merciful and true God, కనికరమ గల నిజమైన దేవా, we thank you. Today we are thankful. ప్రభు ఆయన ద్వారా మాత్రమే ఈరోజు మేము ఈ రీతితో మీ సన్నిధిలో ఉన్నాం. Lord, we enjoy His fellowship every day. ప్రతిరోజు ఆయన సహవాసాన్ని మేము ఆస్వాదించగలుగుతున్నాం తండ్రి. Lord, this time, ఈ సమయంలో we pray for our viewers to hear Thy word. ప్రభు నీ స్వరం ఉన్న ప్రియుల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. Those who have been touched by the word, through Thy Holy Spirit, be dealt with by Thee. తండ్రి ప్రభు ఎవరైతే వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ తాకుడు కలిగిన వారై ఉన్నారో వారిని నీ దగ్గరికి వచ్చుదురుగా. Lord, we pray and commit their life unto Thee. ప్రభు మేము వారి కొరకే ప్రార్థన చేస్తూ వారి జీవితాన్ని మీకు స్వాధీనపరుస్తున్నాం. Lord, take charge of these lives. ప్రభు వారి యొక్క జీవితపు పరిపాలన మీరు తీసుకోండి. Lord, may Thou be a true guide to follow and to achieve the eternity. ప్రభా వారు తండ్రి మీరు వెంబడించినట్లుగా నిత్యత్వాన్ని వారు సంపాదించుకున్నట్లుగా వారిని నడిపించమని కోరుతున్నాను. We commit them in life. వారిని హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. Your hands rest upon them. ప్రభా మీ హస్తములు వారిని బాగా కాపాడు కాక. Lord, take charge. వారి యొక్క దివైషి మీరు తీసుకోండి. Lord, help us to help them further, to guide them in the right ways of God. ప్రభా దేవుని యొక్క సరైన మార్గమును బోధించుకోవడానికి మాకు కూడా సహాయం చేయండి. Commit them in life. వారిని హస్తాల్లో సమర్పిస్తున్నాం. And we pray in the name of our Lord and Savior. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామముపై అట్టి రీతిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిశ్చలమైనది శుభప్రదము శాశ్వతమైనది రాజ్యం. నిశ్చలమైనది శుభప్రదము శాశ్వతమైనది పృథివీనాథు పూర్ణవన్నీయు పృథివీనాథు పూర్ణవన్నీయు కదలి గతించి పోవున్నవి కదలి గతించి పోవున్నవి చదువి రాజవకుడు రాత్రి కాదు నిలచునెప్పుడు చదువి రాజవకుడు రాత్రి కాదు నిలచునెప్పుడు రాజ్యం నిశ్చలమైనది శుభప్రదము శాశ్వతమైనది నిశ్చలమైనది శుభప్రదము శాశ్వతమైనది జగము కదులుచున్నది జగము కదులుచున్నది జగమందెల్లను శాంతియే లేదు జగమందెల్లను శాంతియే లేదు
నిత్యము నిలుచు రాజ్యం నిశ్చలమైనది శుభప్రదము శాశ్వతమైనది రాజ్యం నిశ్చలమైనది శుభప్రదము శాశ్వతమైనది ఉదయించుగా రాజ్యమొకటి ఉదయించుగా రాజ్యమొకటి పొడి చేయుగా అన్యరాజ్యములను పొడి చేయుగా అన్యరాజ్యములను ఆ రాజ్యం అంతరించదు ఆ రాజ్యం నిత్యము నిలుచు ఆ రాజ్యం అంతరించదు ఆ రాజ్యం నిత్యము నిలుచు రాజ్యం శాశ్వతమైనది శుభప్రదము శాశ్వతమైనది రాజ్యం నిశ్చలమైనది శుభప్రదము శాశ్వతమైనది రాజ్యములో ప్రజలకు రాజ్యములో నరులకు తండ్రి కోరిక ఇదియే నరులకు తండ్రి కోరిక ఇదియే ప్రేమ హరించలేదు ప్రేమ ఇలా చూడలేదు ప్రేమ హరించలేదు ప్రేమ ఇలా చూడలేదు రాజ్యం నిశ్చలమైనది శుభప్రదము శాశ్వతమైనది రాజ్యం నిశ్చలమైనది శుభప్రదము శాశ్వతమైనది ఎంతకాల సమయంలో కుటుంబ ప్రార్థనగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మార్చి చదువుకుందామండి. మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథముల నుంచి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచ్చిన వరకు 21వ వచ్చిన వరకు మార్చి చదువుదాం. మీ వచ్చినాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా బైబిల్లో ఉన్న గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మీ బైబిల్ గ్రంథంలో తీయడానికి ప్రయత్నం చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 21వ వచనాన్ని మార్చి చదువుదామండి. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళితిని. ఆయనను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడును సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. స్వార్థ సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూసినప్పుడు
జ్ఞాపకం చేసుకునవలని మాత్రమే వారు కోరిరి. అలాగ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. తగ్గిన యూదులను అతనితో కలిసి మాయ వేషం వేసుకునేది గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయేను. మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వల్లే నీతిమంతులమును తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడిని తీర్చబడు కదా. నేను పడగొట్టిన వారిని మరలా కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించుకుందామండి. సాధ్యమైనంత వరకు మోకరించగలిగిన వారు మోకరించాలని ప్రయత్నం చేయండి. మా ప్రేమ నా పరలోకపు మా తండ్రి, యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి కుటుంబ ప్రార్థనగా గురించిన లేఖనోచనాలు బట్టి వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికరించండి, నిష్ప్రయోజకుని చేతగల వాడిని నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని మీరు దయచేయమని విధేయుల స్థలంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభు నా అనేది ఏది లేకున్నట్లుగా నన్ను మరుగుపరచండి. మీరు యొక్క ప్రోక్షకి తెచ్చుకుంటున్నాను, సహాయం దయచేయమని మరొకసారి నన్ను నేరుగా మీ పాదములు పడివేసుకుంటున్నాను. యేసు ప్రభు వారి యొక్క నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఈ యొక్క పత్రిక రాసి ఉంచినప్పుడు చాలా విషయాలు ఈ యొక్క అధ్యాయంలో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నామండి. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో చాలా విషయాలు ఉన్నాయండి. అయితే చెప్పడానికి సమయం లేదు. ఈ దినాల్లో ఆ దినాల్లో కూడా ఏదైనప్పటికీ కూడా యూదులు మనం చెప్పుకునేవారు యూదులు కాక మరి శరీర సంబంధమైన వారు మరి దేవుడిని అంగీకరించి శరీరానుసారంగా నడుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనమండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తమ యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. ఆలోచించరా, తమ యూదులు కాకే యూదులమని చెప్పుకుంటున్నారు. అంటే వారి పుట్టుకతో యేసు ప్రభువు వారి యొక్క వంశంలో యూదామతంలో పుట్టినవారు, ఎంతో నిష్ట కలిగిన వారు, కానీ జీవితంలో మార్పు లేని వారు. మరొకసారి ఆలోచించండి. ఆ దినాల్లో కూడా మతం అనే దాంట్లోనే వారు ఉన్నారే తప్ప మార్గం అనే దానిని, నిజమైన దాన్ని వారు అంగీకరించలేకపోయినారు. ఈనాడు కూడా ఏదో క్రైస్తవ మతంలో ఉన్నాం, గుడికి వెళ్తున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం అనే ముసుగులోనే ఉన్నారే తప్ప జీవితం అనేది మారలేదండి. కాబట్టి జీవితం మారడం అనేది చాలా ముఖ్యము. అందుకనే అపొస్తలుడైన పౌలు ఈ గలతీ సంఘానికి జ్ఞాపకం చేసేటప్పుడు ఎన్నో విషయాల్ని ఇక్కడ నొక్కి చెప్తున్నాడండి. అయితే ఎక్కువ చెప్పను, ఒక మాటను మాత్రమే ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం ధ్యానం చేసుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం అండి.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంటే, నేను సిలువ వేయబడి ఉన్నాను. అపొస్తలుడైన పౌలు ఆ రోమిలతో రోమా మతంలో ఉన్న వారికి, యూదులకు ఆయన దేవుని యొక్క స్వార్థను బోధించేటప్పుడు ఎంతో ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను. ప్రియుడా, సిలువ వేయబడి మనది చాలా కష్టమైనదండి. మనకు మనం సిలువ వేసుకోవడం అనేది ఎంత కష్టం అంటే మనకు మనమే చంపుకోవడం అనేది చాలా కష్టమైనది. అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను చనిపోయాను. దేనికి చనిపోయాడండి? ఆయన చనిపోయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శరీర విషయంలో చనిపోయిన వ్యక్తి, ఆత్మ విషయంలో జీవించబడిన వ్యక్తి. ఈ దినాల్లో కూడా శరీరము బ్రతుకుతుంది, ఆత్మ చనిపోతుంది. అంటే పైకి క్రైస్తవులుగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నాం, మనలో యేసు యొక్క జీవము లేకపోయిందండి. యేసు ప్రభు యొక్క జీవము మనలో ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు యొక్క జీవం మనలో లేకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నా, దేవుని గుడికి వెళ్ళినా, నువ్వు బైబిల్ పట్టుకున్నా, ప్రతిరోజు నువ్వు చదివినప్పటికీ కూడా నువ్వు క్రైస్తవుడు కాదు. ఎందుకో తెలుసా? మన దేవుడు హృదయములను ఎరిగిన దేవుడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో మన నమ్ముకున్న యేసు ప్రభు ఏదో పై రూపాన్ని చూసి మనల్ని ప్రేమించే దేవుడు కాదు, ఆయన హృదయాలను ఎరిగిన వాడండి. ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం అండి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు. ప్రియుడా, యేసు ప్రభువారు అందరినీ ఎరిగిన వాడట. ఏంటి ఎరిగిన వాడు? యేసు ప్రభువారు హృదయమును ఎరిగిన దేవుడండి. ఆయన హృదయమును చూసే దేవుడు. ప్రియుడా, ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే నువ్వెన్ని కూడికలకు వెళ్ళినా, ఎన్నిసార్లు నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినా, నువ్వెన్ని దేవుడికి చేసినా ఇదంతా కూడా వ్యర్థమండి. యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలంటున్నాడు ఆయన. ఎందుకంటే గత రాత్రి చెప్పబడింది, ఈ రోజు కూడా దైవదాసుల చేత బోధించబడింది ఏంటంటే, యేసు ప్రభు రెండు స్థలాల్లో నివసించే దేవుడు. ఒకటి పరలోకము, రెండు విరిగి నెరిగిన వాని యొక్క హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఒక మానవుని యొక్క హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు, మహాకాశాల పట్టజాలని దేవుడు ఒక మానవుని యొక్క హృదయంలో ఉండాలంటున్నాడండి ఆయన. ఆలోచించవా? మానవుని యొక్క హృదయంలో ఉండడానికి ఇష్టపడిన ఆ దేవుణ్ణి ఈరోజు మానవుడు దేవుణ్ణి తృణీకరించగలుగుతున్నాడండి. ప్రియుడా, అందుకనే నేను చనిపోయిన వ్యక్తిని. ఈ రాత్రికాల సమయంలో సిలువ అనే విషయాన్ని మనం చాలా ధ్యానం చేస్తే, సిలువ అనేది నీ ఇష్టాన్ని చంపుకోవడమే సిలువండి. ఒక నిలువు కర్రకు అడ్డుకర్ర ఎప్పుడైతే అడ్డు వేయబడిందో అప్పుడే సిలువ అనేది ఏంటో అర్థమవుతుంది. నీ ఇష్టాన్ని పూర్తిగా నువ్వు చనిపోవాలి. జీవించేవాడిని నేను కాను, ఇక జీవించేవాడు నాలో యేసు ప్రభు. యేసు ప్రభు ఏదైతే నాకు చెప్తున్నాడో దాని ప్రకారంగా నేను జీవించగలని విషయాన్ని వెరగలిగిన వ్యక్తివి. అందుకనే ఈ యొక్క అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఈ యొక్క 6వ అధ్యాయంలో 3 విషయాలు చెప్తున్నాడండి ఆయన. ఒకటి, నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇది మొదటి సిలువ, నేను చనిపోయాను అని చెప్తున్నాడండి. రెండవ సిలువ, అపొస్తలుడైన పౌలు ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాటను చెప్తున్నాడండి. ఇది రెండవ సిలువ. ఎందుకు గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఈ సిలువను గురించి ఎందుకు బోధిస్తున్నాడు అంటే, ఈ సిలువ నీ జీవితంలో వేయబడాలని ఆశపడుతున్నాడండి ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం అండి. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఇంకో మాట చూడండి, 24, 23, 24 వచనాలండి. ఇటు వారికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. రెండవ సిలువ శరీరమును దాని ఇచ్చలతోనూ
దురాశలతోనూ సిలువ వేయబడాలి. అపొస్తలుడైన పౌలు ఇది రెండవ సిలువను గురించి వారికి జ్ఞాపకం చేశాయండి. మొదటి సిలువ నేను చనిపోయాను, రెండవ సిలువ నా శరీరములో ఉన్న ఆశలను చంపివేసుకున్నాను, మూడవ సిలువ నేను లోకములో చనిపోయిన వ్యక్తిని అంటున్నాడండి. 6వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం అండి. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇది మూడో సిలువ. నేను లోకమునకు, లోకము నాకును సిలువ వేయబడినది. బిడా, సిలువ వేయబడ్డం అంటే ఇది నాలో చాలా మంది క్రైస్తవులు చేసేది ఏంటంటే బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ సిలువను తయారు చేసుకొని వారి మెడలో, వారి యొక్క చేతి ఉంగరములో, వాళ్ళ మంగళసూత్రంలో కూడా సిలువ వేస్తున్నారండి. అంటే మేము యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మనం చూపిస్తున్నారు వారు సిలువ వేసి. బిడా, సిలువ అనేది నీ ఒంటి మీద వేసుకోవడం కాదండి, సిలువ నీ హృదయంలో వేసుకోవాలి. బిడా, సిలువ అనేది నువ్వు చనిపోయిన వ్యక్తిగా లోకానికి చూపించు, అప్పుడే నిజమైన క్రైస్తవుడివి. అందుకని అపొస్తలుడైన పౌలు ఈ గలతీ సంఘానికి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, పుట్టుకతో యూదుడు అయినంత మాత్రానికి, యేసు ప్రభు యొక్క వంశంలో పుట్టినంత మాత్రానికి పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. బిడా, పుట్టుకతో యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రానికి మా తండ్రులు క్రైస్తవులు, మా తాతల క్రైస్తవులు, మేము పుట్టి నుంచే క్రైస్తవులు చెప్పుకున్నంత మాత్రానికి పరలోక రాజ్యంలో ప్రవేశించలేమండి. అందుకనే దేవాతి దేవుడు ఈ దినాల్లో మనకిచ్చిన థీమ్ అదే. యేసు ఈ లోకము, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. బిడా, ఈ లోక సంబంధమైనది ఒకరోజు నాశనం అయిపోతుందండి. నువ్వు చూస్తున్న ఆకాశము, భూమి, అందులో సమస్తాన్ని ఒకరోజు దేవుడు కాల్చివేయబోతున్నాడు. అయితే స్థిరముగా నిలిచేది దేవుని యొక్క రాజ్యము. ఆయన రాజ్యము స్థాపించడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. బిడా, ఆయన రాజ్యం ఎవరో తెలుసా? నీవు నేనే. ఆయన రాజ్యంలో నిన్ను నన్ను చేర్చుకోవాలని, ఆయనతో పాటు ఉండాలని ఆశపడుతున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడేది తెలుసా? నీవు సిలువ వేయబడ్డావా? నీవు చనిపోయినావా? ప్రియుడా, జీవించేవాడు నువ్వు కాదు, నీలో యేసు ప్రభు జీవించాలండి. అందుకనే ఇక దైవదాసుని ద్వారా బోధించబడింది కూడా అదేనండి. నీ ద్వేషము, పగ, ఈర్ష్య, నీ శత్రువును ద్వేషించడం కాదు, ప్రేమించాలి. యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తి, యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా చేర్చుకున్న వ్యక్తి చేసే పని ఏంటో తెలుసా? యేసు ప్రభువు తనలో ఉన్నాడని లోకానికి చూపించాలండి. యేసు ప్రభువుని నువ్వు చూపించాలి అంటే నువ్వు సిలువ వేయబడాలి. అంటే నీ హృదయం అనే సింహాసనం మీద ఒకరు రాజుగా, ఆసీనుడిగా ఉండాలండి. బిడా, నీ హృదయము దేవునికి ఒక సింహాసనము. ఈ సింహాసనం మీద యేసు ప్రభు ఉండాలి అనుకుంటే ఆ సింహాసనాన్ని యేసు ప్రభువుకి ఇవ్వాలి. నువ్వు సిలువ వేయబడాలి. ప్రభా, నా హృదయం అనే సింహాసనం మీద నిన్ను ఆసీనుడిగా చేయబోతున్నాను, నా సింహాసనాన్ని నీకిచ్చి నేను సిలువ వేయబడుతున్నాను రుజువు చేయి. లేదా నీ హృదయం అనే సింహాసనం మీద నీవు ఆసీనుడిగా ఉండి యేసు ప్రభువుని సిలువ మీద చూడాలని ప్రయత్నం చేస్తున్నావా? నువ్వెంతకాలం యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా నువ్వు నిజమైన క్రైస్తవుడు కాలేవు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అవ్వాలి అనుకుంటే నీ హృదయం అనే సింహాసనం మీద యేసు ప్రభువుని ఆసీనుడిగా చేయడానికి ప్రయత్నించి. ప్రియుడా, యేసు ప్రభువు నీ హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడిగా ఉండాలి అనుకుంటే మొట్టమొదటిసారి ఈ రాత్రికాల సమయంలో దేవదాసుడైన అపొస్తలుడైన పౌలు ఈ మాటలను చెప్తున్నాడు. నేను సిలువ వేయబడి ఉన్నాను, నేను చనిపోయాను. ఎందుకో తెలుసా? నేను యేసు ప్రభువుని చూపించడానికి లోకానికి. ఒకప్పుడు ఎంతో పౌరుషం కలిగిన వ్యక్తి, రోషం కలిగిన వ్యక్తి, యేసు ప్రభువుని అంగీకరించిన వారిని చిత్రహింసలు పెట్టి చంపి అనేక మందిని సరసాల్లో వేసిన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకునగానే సాత్వికుడిగా మారిపోయాడు. ఆయన కొట్టినా, హింసించినా, బాధ పెట్టినా, ఎన్ని కొరడాదెబ్బలను కొట్టినప్పుడు కూడా ఏ మాత్రము కూడా నోరెత్తి మాట్లాడలేదండి ఆయన. ఎందుకో తెలుసా? నేను యేసుని అంగీకరించిన వ్యక్తిని. యేసు ప్రభువుని నేను లోకానికి చూపించాలి, నేను లోకానికి చూపించాలి అంటే నేను చనిపోయిన వ్యక్తిని. అది సిలువ. మొదటి సిలువ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను చనిపోయానండి.
ఇక నాలో జీవించేవాడు యేసు ప్రభు అని నువ్వు చెప్పాలండి. రెండవ సిలువ నీ శరీరంలో ఉన్న ఆశలు. ప్రియుడా, మానవుడు అనేకమైన ఆశలతో దురాశలతో నిండిపోయినాడండి. ఈ దినాల్లో మానవుడు తనకు కావలసిన దాని గురించే ప్రయాస పడతలేదండి. ఈ రోజున తన బ్రతకడానికి రోజుకి తన సరిపోయే సంపాదన చాలండి. అయితే వీటిని ఇంకా ఎక్కువగా సంపాదించడం కొరకు ఎందుకు సంపాదించాలి? నేను కన్నా నా కొడుకులు సుఖంగా బ్రతకాలి, వాడి కన్నా కొడుకులు కూడా బ్రతకాలి, అంటే నా మనముడు కూడా బాగుండాలి, వాడు మా ఆడు కొడుకు కూడా బాగుండాలి అంటే ఈరోజు వాడి సంపాదన వాడి కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు, తన గురించి కాదండి. నేను, నా కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకు 3-4 తరాల వరకు కూడా నేను సంపాదించిన ఆస్తిని నా బిడ్డలు సుఖపడి తినాలి అనుకుంటున్నారండి. వీడా, అందుకనే ఈ దినాల్లో మనిషిలో సంతోషము లేదు, సమాధానము లేదు, ఆనందాన్ని కోల్పోయి దివారాత్రులు కూడా డబ్బు మీద, లోకం మీద ముడిపడిపోయాడని మానవుడు. వీడా, ఈ లోకమంతటినీ కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు, మర్చిపోకు. ఈ దినాల్లో శాస్త్రవేత్తలు కూడా చెప్పేది ఏంటంటే భూమి ఒక రోజు కాలిపోబోతుంది అని చెప్తున్నారు. నిజమేనండి. ఈ భూమి కారణం ఏంటి అనుకుంటున్నారేమో, మర్చిపోకు. భూమి కిందే దేవుడు అనేకమైన మరి గనులను, సమురు కలిగిన వాటి ఇంధనాన్ని కూడా భూమి కిందే ఉంచాడండి దేవుడు. భూమి కాలడానికి భూమి కిందే దేవుడు ఎన్నో పెట్టాడు దేవుడు. ప్రియుడా, ఈ రాత్రికాల సమయంలో ఇప్పటికైనా అంగీకరించు యేసు ప్రభువారిని నీవు సిలువ వేయబడడానికి ఇష్టపడు. ప్రభువా, ఇప్పుడు దాకా నా సొంత ఇష్ట ప్రకారంగా జీవించాను, నా సొంత ఇష్టానుసారంగా బ్రతికాను, నా కోరికలు నెరవేర్చుకున్నాను. ఇక్కడి నుంచి నేను నా ఇష్ట ప్రకారంగా నేను జీవించను, నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతకాలని ఇష్టపడతా లేదు, నీ ఇష్ట ప్రకారంగా బ్రతకాలనుకుంటున్నాను, నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను. కాబట్టి ప్రభువా, నేను సిలువ వేయబడుతున్నాను, నా హృదయం అనే సింహాసనాన్ని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పేవా? రెండో విషయంలోకి వస్తున్నావండి. నేను నా శరీరమును చంపివేస్తున్నాను తన దురాశలతో. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. పీడా, దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తుంటే వారి వలనే అంటే లోక సంబంధమైన మనుషుల వలె నీవు కూడా ఈ లోక సంబంధమైన ఆశలతో ముడిపడిపోయినావు. వారేదైతే ఆశపడుతున్నారో నీవు కూడా అదే ఆశపడుతున్నావు. ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించలేని వ్యక్తి ఏమని ఆలోచిస్తున్నాడండి? నేను ఈ లోకంలో సుఖంగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలంటే నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు డబ్బు ఉండాలి, నాకు పేరు ప్రఖ్యాతులు ఉండాలి, నాకనేది కొంత సంపాదించుకుంటేనే ఈ లోకంలో నేను సుఖంగా ఉండగలనుకుంటున్నాడు. బిడా, యేసు ప్రభువుని ఎరిగిన వ్యక్తి అలాగా ఆలోచిస్తే, యేసు ప్రభువుని ఎరిగిన వ్యక్తి ఏమైనా ఆలోచిస్తున్నాడు? వాళ్ళు అలా సంపాదించారు కాబట్టి నేను కూడా లోకంలో సుఖపడతాను, నేను కూడా లోకంలో ఎంతో సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావా? ఒకవేళ ఇంకా నువ్వు లోక సంతోషాన్ని, లోక సుఖాన్ని, లోక సౌఖ్యాన్ని నువ్వు అనుభవించాలనుకుంటే నువ్వు బ్రతుకుచుండి చచ్చిన దానితో సమానము అంటున్నాడు దేవుడండి. తిమోతికి రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. ఏంటో చూద్దామండి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అండి. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై యుండును. ప్రిడా, వారిలాగే నువ్వు కూడా తలంచి ఈ లోక సంబంధమైన సంతోషానికి, సుఖానికి, సౌఖ్యంగా నువ్వు బ్రతకాలనుకుంటే నువ్వు బ్రతుకుచుండియు చచ్చిన దానితో సమానం అంటున్నాడు ఆయన. నువ్వు నా కొరకు బ్రతకాలనుకుంటే నా కొరకు నిందను, అవమానాన్ని, శ్రమను, బాధను, ఇబ్బందులను, అనేకమైన శ్రమలను ఎదుర్కోవడానికి ప్రసిద్ధపడు. లేదా లోకం కొరకు జీవించాలి, నీ సంతోషం కొరకు బ్రతకాలి అనుకుంటే నీ ఇష్టానుసారంగా జీవించు. అయితే నువ్వు నా రాజ్యంలోనికి ప్రవేశం లేదు నీకు. ఎందుకో తెలుసా? నా రాజ్యంలోనికి ప్రవేశించేవారు నా ఇష్ట ప్రకారము చేసేవారు, నా ఇష్ట ప్రకారంగా నడిచేవారు. ప్రిడా, యేసు ప్రభు యొక్క రాజ్యంలో ఉండాలనుకుంటే రెండవది నీ ఆశలకు, నీ కోరికలను సిలివేయడానికి ప్రయత్నించాయి. ప్రభా, నాకనేది నాకే కోరిక లేదు. ఒకవేళ నాకేదైనా
కావాలి అనుకుంటే ఒకటే ఒక నా ఆశ అని చెప్పడానికి ప్రయత్నించి దావీదు మహారాజు దేవుడి దగ్గర ఇదే ఒక వరం అడుగుతున్నాడండి. ఆయన రాజ్యాన్ని కానీ ఆయన యొక్క మరి రాజ్యములో సుఖ సంతోషాన్ని కానీ ఆయన యొక్క సుఖాన్ని కానీ అని అడగలేదు. ఆయన అడిగేది అంటే ప్రభా నీ దగ్గర ఒక వరం అడగాలనుకుంటున్నాను, ఆ వరము నాకు దయచేయి అంటున్నాడండి. దావీదు కీర్తన 27వ అధ్యాయము, దావీదు కీర్తన 27వ అధ్యాయము 4వ వచనమండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రియా యేసు ప్రభువారు ఆయన నివసించేది ఆ రాజ్యాన్ని ఆ యొక్క దావీదు మహారాజు కోరుకుంటున్నాడండి. ప్రభువా నేను ఒక దాన్ని వెతుకుచున్నాను, ఒక వరమును అడుగుచున్నాను. ఏంటో తెలుసా? నీ ప్రసన్నతను నేను చూడాలని, నేను కండ్లారా చూడాలని, నీ రాజ్యములో నీతో పాటు ఉండాలని నా కోరిక. ప్రియా ఈరోజు నీకున్న కోరిక ఏంటి? నీకున్న ఆశ ఏంటి? నీకున్న ఆలోచన ఏంటి? రెండవది, నీ కోరికలకు నీ యొక్క ఆలోచనలకు నువ్వు ఈ లోకంలో కోరికిన ప్రతిదానికి కూడా సిలువ వేయబడడానికి ఇష్టపడు. ఒకవేళ యేసు ప్రభువారు ఈ రోజు నేనేమన్నా నేను అడిగితే బిడ్డా నేను కావాలా లోకం కావాలని అడిగితే నువ్వు దేని కోరుకోవడానికి సిద్ధపడుతున్నావు? లోక ఆశలనా, లోక సంబంధమైన సంతోషాన్నా, లోక సంబంధమైన కోరికలనా? అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను నా శరీరమును దాని ఇచ్చలతోనూ నేను సిలువ వేసేసాను, నేను సిలువ వేయబడ్డాను. ఇక నాకనేది నాకు ఏ కోరిక లేదు. చివరిగా నా కోరిక ఏంటో తెలుసా? నేను నా ప్రభువుతో ఉండాలని, నా ప్రభుతో నేను జీవించాలని ఆశపడుతున్నాను. అదే అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక అండి. రెండవది, మూడవది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నేను లోకము నాకును సిలువ వేయబడింది. ప్రియా లోకమునకు నువ్వు సిలువ వేయబడాలి. ఏంటి లోకం అండి? లోకములో అనేకమైన ఆచారాలతో అనేకమైన మనుషుల యొక్క కట్టడాలతో నిండిపోయిందండి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవా మిమ్మును గురించి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి. ఆకాశమందు ఒకపడు సింహములకు జనములు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడకుడి. ప్రియా అన్యజనుల యొక్క ఆచారములను మీరు అభ్యసింపకుడి. ఈ లోకము మానవ సంబంధమైన ఆచారాలతో నిండిపోయిందండి. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా చేసేది ఏంటంటే పెళ్లి చేయాలంటే ముహూర్తం పెడుతున్నారు, ఇల్లు కట్టాలంటే ముహూర్తం పెడుతున్నారు, మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎదురు చూస్తున్నారు. ఎన్ని చేస్తున్నారు అంటే లోక సంబంధమైన వాటికి ముడిపడ్డారండి. వీరు లోకముల నుంచి వేరైన వారు కారు. ప్రియా నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే లోకమునకు నువ్వు సిలువ వేయబడిన వ్యక్తివి. లోకములో నువ్వు చనిపోయిన వ్యక్తిని మర్చిపోకు. లోకము నీకు, నీవు లోకమునకు సిలువ వేయబడ్డావు. నువ్వు రుజువు చేయగలవా? అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను లోకమునకు సిలువ వేయబడ్డాను. మానవ సంబంధమైన ఆచారాలకు కానీ, మానవ సంబంధమైన పద్ధతులకు కానీ, మానవ సంబంధమైన కట్టడాలకు కానీ నేనేమాత్రము కూడా తలవక్కను, నా ప్రాణం పోయినప్పటికీ కూడా. బిడ్డా యేసు ప్రభువుని నువ్వు అంగీకరించినావో ఆ జీవం గల దేవుని కొరకు ఈ రాత్రికాల సమయంలో చివరి వరకు నిలబడడానికి ప్రయత్నించి అంతం వరకు పోరాటంలో నిలబడు. ఏంటో తెలుసా? నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ సొంత కుటుంబం వారే అనేక సార్లు అన్య ఆచారములో నిన్ను దించాలని ప్రయత్నం చేసేవారు. చెప్పు నిజంగా అప్పుడు నువ్వు రుజువు చేయ లోకానికి, నేను క్రైస్తవుణ్ణి, మీరు చేసినట్లుగా మీ ఆచారాలకి, మీ పద్ధతులకు ఏ మాత్రము కూడా నేను తలవగ్గను. ఈ రోజున నువ్వు ఆ రీతిగా నిజంగా చెప్పగలిగితే ఈ లోకముల నుంచి నువ్వు వెలివేయబడుతున్నావేమో, ఈ లోకముల నుంచి నువ్వు ధృవీకరించబడుతున్నావేమో, ఈ లోకము ద్వారా అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాన్ని ఎదుర్కొంటున్నావేమో. ప్రియా యేసు ప్రభు కొరకు నువ్వు అనుభవించిన ఈ శ్రమలన్నీ కూడా ఒకరోజు ఎన్నిక కావాలని మర్చిపోకు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇప్పుడు మనం అనుభవించుతున్న శ్రమలు ఒక రోజున యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అవి మాత్రము కూడా ఎన్నదగినవి కావండి. అందుకనే 3వ సిలువ, లోకములో నువ్వు చనిపోయిన వ్యక్తివి.
లోక ఆచారాలకి ఏమాత్రము కూడా మరి దాన్ని చేయడానికి ఇష్టపడిన ప్రయత్నం చేయదు. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రికను ఎన్నో విషయాలను జ్ఞాపకం చేస్తూ మరొక మాటను వారికి హెచ్చరిక చేశాడండి ఆయన. చివరిగా చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా. ప్రియుడా, యేసు ప్రభువు జ్ఞాపకం చేశాడు తన జీవితంలో ఏదైతే తను మరి ఈ లోకంలోకి వచ్చి ఎన్నో శ్రమలు, నిందలు, బాధలను అనుభవించాడో యూదుల చేత. యేసు ప్రభువుని చంపేసింది అన్యజనులు కాదండి. యేసు ప్రభువుని బాధ పెట్టింది ఎవరో యేసు ప్రభువుని ఎరిగిన వారు కాదు. యేసు ప్రభువు అప్పగించబడింది, యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టింది, యేసు ప్రభువుని సిలివేసింది ఆయన సొంత స్వజనులే. ఆలోచించవా? యేసు ప్రభువుకి శత్రువులు ఎవరు అంటే ఆయన యొక్క రక్తంలో పుట్టిన యోధా మత సంబంధమైన ఆ మత నాయకులు, యోధా వారే, ఆ మతంలో ఉన్నవారే యేసు ప్రభువుని అంతం చేశారండి. ప్రియుడా, యేసు ప్రభువు ఎందుకు అప్పగించబడ్డాడో తెలుసా? నీ నా పాపముల కొరకు. అందుకంటాడు, నేను మీ అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాను, మీ పాపం వలన నీతిమంతులుగా చేయడం కొరకై నేను మరలా సమాధిలో నుంచి తిరిగి లేచాను. కాబట్టి ఈరోజు నీకు కూడా వచ్చే కష్టాలు, నీ బాధలు, నింద, అవమానాన్ని ఏదైనా యేసు ప్రభువు కొరకు భరించడానికి సిద్ధంగా ఉండు. అప్పుడే లోకములో నువ్వు యేసు ప్రభువుని సిలువను మోసే వ్యక్తివండి. యేసు ప్రభువు చెప్పాడు, ఎవరైనా నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్తున్నాడు. ఆ సిలువే ఈ 3. మొట్టమొదటిగా నీ హృదయం అనే సింహాసనం మీద యేసు ప్రభువుని ఆసీనుడిగా చేసి ఆ సిలువ మీద నువ్వెక్కడానికి ప్రయత్నించి, 2వ సిలువ నీ శరీరం ఉన్న కోరికలకు, ఆశలకు సిలువేసుకోవడం ప్రయత్నించే. ప్రభా, ఇక నాకు నేనుగా నాకే కోరికలు లేవు. అన్యజనులు అడిగినట్లుగా, లోక సంబంధం మనుషులు ఉండనట్లుగానే ఉండాలని ఇష్టపడతలేదు. నీవు నన్ను ఎలా ఉంచితే అలా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నా కోరిక ఏంటో తెలుసా? నా కోరిక ఇంకేదైనా ఉంటే నీ రాజ్యములో నీతో ఉండాలని నా ఆశ. 3వదిగా లోక సంబంధమైన పద్ధతులకు, ఆచారాలకి సిలువ వేయబడడానికి ఇష్టపడు. వేరు చేయబడిన వ్యక్తిగా లోకముని యేసు ప్రభువుని అంగీకరించావు కాబట్టి నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినప్పుడు అంటాడు, లోకములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించేశాను, నేను ఏర్పరచుకున్నాను, నా స్వంత జనాంగము మీరు. ఈ రాత్రికాల సమయంలో ముగించే ముందుగా ఈ 3 సిలువలు యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఆయన వెంబడించాలి అనుకుంటే ఈ సిలువను నువ్వు భరించడానికి ప్రయత్నించాయి. అప్పుడే యేసు ప్రభు కొరకు ఈ లోకంలో జీవించి ఆయన రాజ్యంలో, ఆయన యొక్క నిత్యత్వంలో యుగ యుగాలు ఆయనతో ఉండడానికి దేవుడు నిన్ను సిద్ధపరచును గాక. ప్రార్థించుకుందామండి. Dear loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, in the highly exalted name of our Lord and Savior Jesus Christ, we thank Thee for these precious moments of being in Thy presence Thou hast given to us. అత్యున్నతంగా హెచ్చించబడిన మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ సన్నిధిలో నిలిచే ప్రశాంతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank Thee for the whole day. Thank Thee for the whole day. ఇక దినమంతటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank Thee for keeping the weather clear. వాతావరణాన్ని అనుకూలపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank Thee for anointing Thy servants to deliver Thy word, to deal with our hearts. మా హృదయాన్ని సంధించేందుకు
మీకు వాక్యం విడుదల చేసేందుకు మీకు దాసులను అభిషేకించేందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Help us to retain what thou hast sown into the hearts and meditate upon those things. మా యొక్క హృదయాల్లో ఏ వాక్యం అయితే నింపారో దాన్ని ధ్యానించుకునేందుకు మాకు సహాయం చేయండి. Help us to exercise spiritual things in our life. మా జీవితంలో ఆత్మ సంబంధ విషయాలు సాధన చేయడానికి సహాయం చేయండి. Help us to allow the Lord to deal in our hearts. ప్రభువును మా హృదయాల్లో చేర్చుకునేందుకు అనుమతించగలిగే కృపను దయచేయండి. We may know how to, Lord, apply the cross in our life. మా జీవితంలో సిలువను ఏ రీతిగా అన్వయించుకోవాలో నేర్చుకుంటూ సహాయం చేయండి. We may know how to apply death or the things which inspire the worldly things. లోక సంబంధ విషయాలు ప్రేరేపించే విషయంలో ఏ రీతిగా మేము మరణాన్ని అన్వయించుకోవాలో తెలుసుకుందాము గాక. Take charge. మా బాధ్యత వహించండి. Lead us and guide us. మీ సంధి మాతో వచ్చి మమ్మల్ని నడిపించండి. And prepare us for thy coming. మీరు ఆత్మకై మేము సిద్ధపరచండి. As we commit once again our spirits, both soul and bodies into thy hands. మరొకసారి మా యొక్క ఆత్మ ప్రాణ దేహాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. As we retire to our beds, be thou with us. When we retire to our beds, be thou with us. మీ యొక్క శరీరంతో మా యొక్క పడకల మీద చేరగలుగుతాము గాక. Lord, thou may speak to us while we are on our beds. మా పడక మీద ఉంటుండగా మాతో మాట్లాడండి నాయనా. We may feel thy presence very close to us. మీ సన్నిధి మాకు సమీపంగా మేము అనిపించదుము Keep గాక. all evils from away from us. మాకు ప్రతి గిడును దూరపరచండి. Keep thy presence closer. మీ సన్నిధి మాకు సమీపంగా ఉంచండి. Once again we commit ourselves into thy hands and pray in the name of our Lord and Savior. ఆ రీతిగా మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీ నామానికి ఆరోపించుకుంటూ మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Tomorrow morning at 5 o'clock they will take you out. Tomorrow morning at 5 o'clock they will take you out. ఉదయకాల సమయంలో 5 గంటలకు కుటుంబ ప్రార్థనకి కూడి వస్తాం. Wake up. లేవాలి. And then get ready. At 7 o'clock we gather here for family prayer. 7 గంటలకు కుటుంబ ప్రార్థనకి కూడి వస్తాం. And by 8:30 you will be served breakfast. 8:30 గంటలకు మరి ఉదయకాల అల్పాహారం ఉంటుంది. And while you are here, kindly Often, you see, his children, his family,